సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేయనున్నారు. అలాగే అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలను ఏడాది పాటు రద్దు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని 20% తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వ సమావేశాల్లో 50% వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే 3 నెలల పాటు భారీ ఈవెంట్ల నిర్వహణపై నిషేధం విధించగా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపించారు. వారంలో ఒకరోజు నో కార్ డే కూడా అమలు చేయనున్నారు. మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే మనకు అంటే పొదుపులో భాగంగా అనుకోవచ్చు, మొట్టమొదట ప్రధాని నరేంద్ర మోడీ తను ఆచరించి చూయించినటువంటిది తన కాన్వాయ్స్కి సంబంధించినటువంటిది. దాదాపు అంటే ప్రధానమంత్రికి ఏదో ప్రోటోకాల్ ప్రకారంగా దాదాపు 15 నుంచి 20 కాన్వాయ్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా 2 కాన్వాయ్లకు అంటే సెక్యూరిటీ పరంగా అతి తక్కువగా ఇటు అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే విధంగా కూడా పొదుపులో భాగంగా ప్రధాని ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా అటు మనకు త్రిపుర అనుకోవచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇటు తెలంగాణలో కూడా అన్ని స్టేట్స్లో కూడా ఒక్కొక్కరుగా కూడా, మధ్యప్రదేశ్ ఏకంగా మనకు మహారాష్ట్ర సీఎం ఆయన ఒక 2 వీలర్ మీద కూడా రావడము ఈరోజు ఆఫీస్కి అన్నది కూడా ఆ విజువల్స్ కూడా మనం చూసాము. ఇందులో భాగంగా మరొకటి ఢిల్లీకి సంబంధించింది కూడా దాదాపు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే కాన్వాయ్స్కి సంబంధించింది కూడా తగ్గించిన తర్వాత నిన్నటి నుంచి కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా మటుకు కూడా దీనినే ఫాలో అవుతున్నటువంటిది. ఇటు ఢిల్లీ సర్కారు కూడా చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. దాదాపు మనకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోము, తర్వాత అంటే ఏదైతే అంటే ఇప్పుడు చాలా మటుకు కూడా ఢిల్లీకి సంబంధించింది కూడా హాలిడేస్, స్కూల్ హాలిడేస్ చాలా మటుకు ఇక్కడ ఉండేటటువంటి హీట్ దాదాపు 45, 46, 47 డిగ్రీస్ వరకు కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో అందరూ కూడా అదర్ కంట్రీస్ కనుకోవచ్చు, కూల్ ప్లేసెస్కి వెళ్ళేటటువంటిది కూడా ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఈ సమయంలో అంటే విదేశీ పర్యటనలు చేయరాదు అంటూ కూడా ఇక్కడ కొంత పోస్ట్ పోన్ చేసుకునే విధంగా కూడా ఢిల్లీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంధన వినియోగానికి 20% తగ్గించేందుకు కోత విధించడం జరిగింది. ఏదైతే సమావేశాలు అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ప్రభుత్వ సమావేశాలు అనుకోవచ్చు, అనేక క్రియాశీలకమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించింది వర్చువల్గానే దీనిని సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. దీనిని కూడా తగ్గించేటటువంటి భాగం అనుకోవచ్చు. ఇందులో అంటే వెహికల్స్ అనుకోవచ్చు, ప్రతిదీ కూడా పొదుపు చేసే విధంగానే ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత మనకు 3 నెలల పాటు భారీ అంటే ఎక్కువగా కూడా ఈవెంట్స్ ఎక్కువగా జరిగేటటువంటిది. అటు మనకు ఎకనామిక్స్ అంటే ఎకనామికల్లీ అనుకోవచ్చు, ఇటు ఏదైనా మ్యారేజెస్ అనుకోవచ్చు, తర్వాత అంటే ఇండియా వైజ్గా ఉండేటటువంటి క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీ చాలా ఎక్కువగా కూడా ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతుంది. వీటిని కూడా 3 నెలల పాటు కూడా నిషేధిస్తూ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నిషేధాన్ని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర అంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీకి మాత్రమే, అత్యవసరం మాత్రమే వీటిని మినహాయింపు అన్నది మాత్రము కీలకమైనటువంటి ఢిల్లీ ప్రభుత్వము కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.